వేసవి తాపం ప్రజల్ని అల్లాడిస్తోంది. ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిన ఎండలు మార్చిలోనే మండిస్తున్నాయి. ఎప్పుడో ఏప్రిల్ మే నెలల్లో వచ్చే మండు వేసవి ముందే వచ్చేసిందా అనిపిస్తోంది. ఉదయం 8 గంటలకే సూర్యుడు భగభగమంటున్నాడు. దీంతో ఇళ్లల్లో ఇన్నాళ్లు రెస్ట్ తీసుకున్న ఏసీలకు పనిపడింది. అటకపై ఉన్న కూలర్లు కిందకి దిగుతున్నాయి. ఇంతవరకు ఓకే. ఇక్కడే మీకో అలర్ట్. ఇన్నాళ్లు రెస్టింగ్ పొజిషన్ లో ఉన్న ఏసీలు, కూలర్లలో విషసర్పాలు చేరి ఉండవచ్చు. ఎందుకంటే ఇటీవల పాములు వనాలను వదిలి జనాల్లో వాటి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇక ఎండాకాలంలో చల్లదనం కోసం సర్పాలు వాటికి అనువుగా ఉండే ప్రాంతాల్లో తిష్ట వేస్తున్నాయి. ఈ వీడియో చూస్తే ఆ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ ఏసీలో చూడండి ఎన్ని పాములు చేరాయో. విశాఖ జిల్లా పెందుర్తి పొలగానిపాలెం నేతాజీ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో గుట్టలు గుట్టలుగా పాములు కలకలం రేపాయి. ఓ ఇంట్లోని బెడ్రూంలో ఏసీ నుంచి వింత శబ్దాలు వినిపించడంతో చుట్టూ పరిశీలించారు. ఏమీ కనిపించలేదు. కాసేపటికి వేడిగా ఉందని ఏసీ ఆన్ చేశారు. అలా ఏసీ ఆన్ చేయగానే ఆ స్లిప్ నుంచి పాములు వేళ్లాడుతూ కనిపించాయి. ఒకటి కాదు, రెండు కాదు, కట్టలు కట్టలుగా కనిపించడంతో భయంతో ఏసీని ఆపేసి అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో మళ్లీ లోపలికి వెళ్లిపోయాయి పాములు. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి ఏకంగా 6 పాముల్ని బయటికి తీశాడు. చెట్లలో నివసించే ఆ పాములను బ్రాంచ్ బ్యాక్ పాములు, తాడేలు పాములు అంటారని స్నేక్ క్యాచర్ కిరణ్ తెలిపాడు. అయితే ఇవి విషపూరితం కావని చెప్పాడు. ఏసీ అవుట్డోర్ యూనిట్ నుంచి పైపు గుండా పాములు ఇండోర్ యూనిట్ లోకి వచ్చి ఉంటాయని అన్నాడు. పాములను బంధించడంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వాటిని సురక్షితంగా అడవిలో వదులుతానని స్నేక్ క్యాచర్ తెలిపాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకైనా మంచిదని అందరూ తమ ఏసీల్ని చెక్ చేసుకుంటున్నారు.